నమస్కారం వీవర్స్. వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర 13వ రోజు పారాయణ. చిరంజీవి సౌభాగ్యవతి కమల ఇలా రాసింది. నేను నా మిత్రులతో కలిసి స్వామివారిని తలుపులూరులో దర్శించి పండు, బిస్కెట్లు నైవేద్యం ఇచ్చాను. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి నుంచి వచ్చామని చెప్పగానే స్వామి లేచి సర్దుకుని కూర్చుని తంబూరా మీటుతూ చీటీ రాయించి ఆశీర్వదించి ఇచ్చారు. వారి సన్నిధిలో 2 గంటలు ధ్యానము చేసుకుని తిరిగి వచ్చిన దగ్గర నుండి నా తత్వములో చిత్రమైన మార్పు కలిగింది. చిరంజీవి పెసల సుబ్బరామయ్య ఇలా రాస్తున్నారు. 1977 సంవత్సరములో పూజ్య మాస్టర్ గారిని ప్రథమంగా విద్యానగర్లో దర్శించాను. అప్పుడు మహాత్ములు శ్రీరామ భక్తులు అయిన రంగయ్య బాబు గారు గుంటూరు కూడా విద్యానగర్ వచ్చి ఉన్నారు. తర్వాత 15 రోజులకొకసారి విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారిని చూచి వస్తుండేవాడిని. కానీ ఏమీ మాట్లాడేవాడిని కాదు, అడిగేవాడిని కాదు. ఎందుకు వెడుతున్నానో నాకే తెలియదు. వారితో స్నేహం చేయటంలో నాకు ఆనందం. ఆయన 2 పనులు చేయమని ప్రతిసారి నన్ను హెచ్చరించేవారు. 1 నిత్యము బాబా చరిత్ర చదవటం, 2 స్వామివారిని దర్శించటం. నేనీ 2 పనులు చేసేవాడిని కాదు, చేయనని చెప్పేవాడిని కాదు. అలా 3 ఏండ్లు గడిచాయి. తర్వాత మా ఊరిలో సత్సంగం మొదలుపెట్టాక అనేక మందికి సాయి ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. అక్కడ సాయి మందిరం నిర్మాణం కూడా ప్రారంభించాము. ఆ రోజుల్లో నేను తలుపూరులో 6 మాసాలున్నాను. నేనున్న చోటు నుండి ఆ పక్కనున్న స్థలంలో కూర్చుని స్వామి కనిపిస్తుండేవారు. కానీ ప్రత్యేకంగా వెళ్ళి ఆయనను దర్శించలేదు. తర్వాత నేను కలిచేడులో ఉండనారంభించాక ఒకరోజు వార్ధాలోని గాంధీగారి ఆశ్రమము నుండి ఒక సన్యాసి నా వద్దకు వచ్చి తనకు స్వామివారి దర్శనము చేయించమని కోరాడు. ఆ రూపంలో సకల సాధుస్వరూపమైన దత్తస్వామి నాకు సద్గురు దర్శనం ప్రసాదించారని ఇప్పుడు అర్థమవుతుంది. నేనా సాధువును తీసుకువెళ్ళేసరికి స్వామి చుట్టూ ఎన్నడూ చేరనంత మంది జనం చేరి ఉన్నారు. ఇంతలో స్వామి ఆ సాధువును ప్రత్యేకంగా పిలిపించి ఆశీర్వదించారు. వారు రాయించి ఇచ్చిన ఆ చీటీలో ఆ సాధువు ఏ తేదీన సన్యసించినది, అతని సాధన ఎప్పుడు సఫలమయ్యేది కూడా స్పష్టంగా రాయించారట. చివరకు నన్ను ఆ కలిచేడు ఆయన తీసుకొచ్చాడు అని చెప్పారట. నేను స్వామిని దర్శించుకున్న వారి రూపంలో సాయి దృష్టి నన్ను గమనిస్తూనే ఉందని అర్థమయ్యింది. అయినప్పటికీ నాకప్పుడు స్వామిపై దృఢ విశ్వాసం ఏర్పడలేదు. కానీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారి గురించి చెప్పే మాటలను బట్టి నా మిత్రులతో వారి గురించి నేను కూడా ప్రశంసంగా చెబుతుండేవాడిని. అప్పుడప్పుడు వారిని దర్శించనారంభించాను. ఒకప్పుడు శేషగిరిరావు గారు చెప్పుడు మాటలు విని స్వామిని తక్కువ చేసి మాట్లాడేవారు. అది తగదని స్వామిని పరీక్షించమని చెప్పాను. స్వామి వారిని ఎవరూ తాకడానికి వీలు లేదు కనుక మనమడుగగానే ఆయన మన చేత నూనె పోయించుకోవాలని ఎవరేమిచ్చినా చేయి చాపని స్వామి మనము తీసుకువెళ్ళిన
శనగలు, బెల్లము ఆయనే స్వయంగా చెయ్యి చాచి పట్టించుకుంటే వారు మహాత్ములని నమ్ముతాను అన్నారు. శేషగిరిరావు గారు, మేమిద్దరము స్వామి సన్నిధి చేరి దూరంగా కూర్చుని సాయినామం స్మరిస్తున్నాము. కారణం సాయి చరిత్ర పారాయణ, సాయి నామస్మరణ చేస్తుంటే ఎంతటి సిద్ధి పురుషుడి నుండి అయినా మనము అనుగ్రహం పొందవచ్చని శ్రీ సాయి లీలామృతంలో చదివాను. వెంటనే స్వామి మా వైపు చేయి చాచి తినటానికి ఏమైనా పెట్టయ్యా అన్నారు. శనగలు, బెల్లము పొడి చేసి మేము తెచ్చినవి చేయి చాచి పెట్టించుకుని తిన్నారు. కాళ్లకు కాస్త నూనె పూస్తాయా అని అడిగి మా చేత నూనె పూయించుకున్నారు. నాటితో నా మిత్రుడు కూడా స్వామి భక్తుడై అప్పుడప్పుడు స్వామి డోలి మోసేవారు. శ్రీ స్వామికి సాయికి భేదం లేదని తెలిసి నేటికి స్వామివారిని సాయిబాబా అష్టోత్తరంతోనే పూజిస్తూ వారి సమాధి వద్ద కూడా సాయినామాన్నే స్మరిస్తుంటాను. నేను నిత్యము స్వామికి ఇడ్లీలు తీసుకువెళ్ళేవాడిని. ఒకరోజు నేను వెళ్ళేసరికి ఒక భక్తుడు సమర్పించిన ఇడ్లీ తినేశారు. అయినప్పటికీ శ్రీ సాయి స్మరణతో నేను సమర్పించుకున్నది కూడా స్వీకరించి తినేశారు. నేను ఒకసారి స్వామిని దర్శించి మా సత్సంగానికి రమ్మని ఆహ్వానించాను. ఆయన ఇప్పుడే కాదులే చూస్తాము అన్నారు. 1977 సంవత్సరములో గురు పౌర్ణమి నాటికి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 13 పారాయణలు పూర్తి చేశాను. తత్ఫలితంగా గురు పౌర్ణిమకు ముందు రోజు స్వామి వచ్చి మా ఇంట్లో దుని వెలిగించి అందరినీ ఆశీర్వదించారు. మా ఆతిథ్యం కూడా స్వీకరించారు. గురు పౌర్ణమి నాడు పగలంతా అఖండ నామ భజన సోదరుడు శ్రీ టి.జి. శేషగిరిరావు గారు ఇంట్లో జరుగుతుండగా స్వామి కూడా కొంతసేపు భక్తులకు తమ సన్నిధిని ప్రసాదించి భక్తులను ఆనందింపచేశారు. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళని స్వామి సత్సంగం జరుగుతున్న ఆ సోదర భక్తుని ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించటం సాయి కృపకు నిదర్శనం. మహాత్ములు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా చూచి సేవించే భాగ్యం కలిగింది. ఇంతటి మహత్తర ఆనందం ప్రసాదించగల ఈ సద్గ్రంథ పఠన సత్సంగాల విలువ ఎంతటిదని చెప్పగలము. ఈ విధంగా స్వామి రూపంలో నాకు సాయినాథుడే లభించాడు. జూన్ 20, 1974 తలుపులూరులో నారాయణదాసు ఆశ్రమంలో స్వామివారు చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన ఎక్కువ రోజులు జీవించరని దేవుళ్ళ వెంకయ్య మనసులో అనుకున్నాడు. వెంటనే స్వామి, అయ్యా నేను అప్పుడే పోనే 8 సంవత్సరాల 2 నెలల 4 రోజుల వరకు ఉండొద్దా అన్నారు. సరిగ్గా అంతకాలానికే స్వామి సమాధి చెందారు. ఆ రోజులలో స్వామివారి కుటీరములోని అన్ని పటాలకు పూజ చేసి తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి తర్వాత అన్ని పటాలకు హారతి ఇవ్వడం బుచ్చయ్య అలవాటు. ఒకప్పుడు స్వామి ముమ్మిడివరం బాలయోగి తన పని తాను చూసుకొని పోయేవాడేనయ్యా, మనము అందరి పని చేస్తుండ్లా అన్నారు. మరొకప్పుడు గురువయ్యతో, అయ్యా వీరబ్రహ్మం గారిలా నేను గుంట తవ్వించుకుని చాటున కూర్చోను, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అన్నారు. కానీ వారి నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చినట్లు? వారిలో వృద్ధాప్య చిహ్నాలు ప్రకటమవుతుంటే సేవకులకు కూడా ఇలాంటి ఆలోచనలు రాసాగాయి.
ఒకరు స్వామి మీరు పోతే మాకు దిక్కెవరు అంటే, అయ్యా పోయేదెక్కడికి, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు స్వామి. ఇంకొకరు మీరు సమాధి అయితే మేము ఇండ్లకు పోకుండా భిక్షతో జీవిస్తూ తమ సమాధి దగ్గరే ఉంటాము అన్నారు. అప్పుడాయన అలా పని లేదయ్యా, మీరు అడవిలో కూర్చున్నా అన్నం వచ్చేటట్లు రాసుకోండి అన్నారు. మరొకప్పుడు సేవకులతో ఆయన ఇప్పుడు ఎవరు ఏ పని చేసుకుంటున్నారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి, ఆ పనులలో నేనే ఉన్నాను అన్నారు. అటు తర్వాత ఆశ్రమం ఎలా కొనసాగుతుందని భక్తులు ఆలోచిస్తున్నారు కాబోలు. స్వామి ఒకరోజు నేను చాటుకు పోయిన మూడు సంవత్సరములకు రంగనాయకుల గరుడ సేవ లాగా ఇక్కడ కూడా జరుగుతుందయ్యా అన్నారు. మరొకప్పుడు ఒకరు స్వామి మీరు సమాధి అయితే మేమెక్కడికి పోవాలి అంటే ఆయన ఎక్కడకు పోనవసరం లేదయ్యా, నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది అన్నారు. మహాసమాధికి 1 సంవత్సరానికి ముందే చెప్పులు అని పదే పదే అడిగేవాడు. అందుకు బదులు చెక్క పలకలు వగైరా ఇస్తే, ఇవి కావు అసలు చెప్పులు కావాలయ్యా అన్నారు. ఒకరోజు రోషిరెడ్డి కుమారుడు స్వామికి పావుకోళ్ళు చేయించి తెస్తున్నాడు. ఆశ్రమములో స్వామి చెప్పులు అని అరుస్తున్నారు. అతడు పాదుకలు తేగానే స్వామి వాటిని గట్టిగా కౌగిలించుకొని చాలాసేపు ఎవ్వరికీ ఇవ్వలేదు. గుండెలకేసి ఎంతో ప్రేమగా అదుముకున్నారు. పవిత్రమైన ఆ పాదుకలే స్వామి నిర్యాణము చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడ్డాయి. కానీ ఆయన భావమేదో ఎవరికి తెలుసు? అది తెలిసేదాకా స్వామి తత్వమేదో, ఆయనను సేవించవలసిన పద్ధతేదో తెలిసేదెలా? పాదుకలు శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయములో మాత్రమే అత్యంత ప్రధానమైనవి. మహారాష్ట్ర దేశములో ఎక్కడ చూసినా దత్తపాదుకలకే ప్రాముఖ్యమున్నది. దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి గుప్తంగా నివసించిన నర్సోబాడిలో దత్తపాదుకలు వాటికై అవే ప్రకటమయ్యాయి. వారి ముఖ్య అవతార క్షేత్రమైన గాణగాపురములో వారు తమ పాదుకలను తమ ప్రతిరూపాలుగా మఠములో ప్రతిష్ఠించారు. మరల వారు అంతర్ధానమయ్యే ముందు శ్రీశైలము వద్దనున్న అక్క మహాదేవి గుహల వద్ద కూడా దత్తపాదుకలు ప్రతిష్ఠించారు. 4వ దత్తావతారమైన